ఇక్కడైతే నేను అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకున్నాను. ఏదైనా ఒక రేషియో తీసుకోండి. ఓకే, రేషియో తీసుకొని క్రియేట్ ప్రాజెక్ట్. ఓకే, ఇక్కడ నుంచి అయితే మీరైతే ఒక సాంగ్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఆ సాంగ్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, ఇదైతే ఉంటుంది. ఇది 4 సెకండ్ 28 సెకండ్ దగ్గర మిల్లీ సెకండ్ దగ్గర మీరైతే బీట్ మార్క్ ఇచ్చుకోండి. ఓకే, చివరిలో బీట్ మార్క్. ఓకే, ఫస్ట్కి వచ్చేసి ఒక ఫోటో తీసుకోండి. 9:16 ఉండాలి ఫోటో, చూసుకోండి. ఓకే, ఈ ఫోటో అయితే పెట్టేసిన. ఓకే, ఇది ఏం చేద్దామంటే సైజ్ తక్కువ చేద్దాం. సైజ్ తక్కువ చేసి ఒక 6 ఫొటోస్ చేసుకోవాలి ఇలాగా. ఓకే, సో ఇలాగైతే ఉంది. ఓకే, ఇదైతే సైడ్లో జరిపేసుకుందాం. ఓకే, సెంటర్లో పెట్టేసుకుందాం. ఓకే ఓకే పర్ఫెక్ట్. ఓకే, ఇదైతే డూప్లికేట్ లేయర్ చేసుకుందాం. ఓకే, డూప్లికేట్ లేయర్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇదైతే మళ్ళీ వేరే ఫోటో అయితే సెట్ చేసుకుందాం. ఓకే, ఈ ఫోటో పెట్టేస్తున్నా. ఈ ఫోటో అనేది మనం సైడ్లో కొంచెం సైడ్లో జరుపుకోవాలి. ఓకే, ఆ ఫోటో పక్కకి ఇలా. ఓకే, ఇదైతే అన్నీ ఇలాగైతే పెట్టుకోవాలి. ఒక 6 ఫొటోస్ పెట్టుకోండి, నేను చూపిస్తాను. ఓకే ఓకే సో ఇలా అయితే పెట్టేసుకుందాం. పెట్టేసుకున్న తర్వాత ఇవన్నీ లాంగ్ పేజ్ చేసుకొని చివరి వరకు ట్రాక్ చేయండి. ఓకే, కింద ఇది ఉంది కదా. ఓకే, ఇక్కడైతే మనమైతే ఒక ఇమేజ్ తీసుకుందాం. ఓకే, ఒక ఇమేజ్ అయితే పెట్టుకుందాం మనం. ఓకే, ఇదైతే పెట్టుకుందాం. కొంచెం జూమ్ చేసుకునేది కొంచెం చిన్నగా ఉంటుంది. కొంచెం ఒక నిమిషం కొంచెం జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత దీనికి ఒక ఎఫెక్ట్ ఇద్దాం. ఇది ఎక్కడ దాకా అంటే ఈ బీట్ మార్క్ దగ్గరికి జరిపేసుకోండి. ఓకే, జరిపేసుకున్న తర్వాత దీనికి ఎఫెక్ట్ ఇద్దాం ఒకటి. ఓకే, ఇక్కడ ఏంటంటే డిస్ప్లేస్మెంట్ మ్యాప్ అని ఉంటుంది. ఓకే, డిస్ప్లేస్మెంట్ యాప్ మ్యాప్. ఓకే, సారీ. ఓకే, ఇదైతే కింద మనం ఈ ఫస్ట్ అయితే ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకున్న తర్వాత ఈ జీరోలోకి వచ్చేద్దాం. జీరోలోకి వచ్చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్, మళ్ళీ చివరిలో ఒక కీ ఫ్రేమ్ ఇద్దాం. ఓకే, కీ ఫ్రేమ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇది ఒక్క నిమిషం, సారీ, ఇప్పుడు ఏం చెప్పను అనేది. ఓకే, అయితే ఎలా పెట్టేసుకోండి. ఇవైతే ఈ మొత్తం ఒక గ్రూప్ చేయండి. ఓకే, ఒక గ్రూప్ చేసిన తర్వాత ఈ గ్రూప్ అనేది మనం ఫుల్గా పెట్టేసుకోండి. ఓకే, ఫుల్గా పెట్టేసుకోండి. ఇది 9:16 ఎంత ఉందో అంతవరకు పెట్టేసుకోండి. ఓకే, పెట్టేసుకున్న తర్వాత నేను చెప్తాను. ఓకే, ఇలా అయితే పెట్టేసుకున్నాను కదా. పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్లో కీ ఫ్రేమ్ ఇవ్వండి. ఓకే, కీ ఫ్రేమ్ ఇచ్చి ఇదైతే ఫస్ట్ ఫోటో ఎక్కడైతే ఉందో అక్కడైతే జరుపుకోండి. ఓకే, ఫస్ట్ ఫోటో ఇలా అయితే జరుపుకోండి. చివరిలో ఒక కీ ఫ్రేమ్ ఇద్దాం. ఓకే, కీ ఫ్రేమ్ ఇచ్చి ఇది ఇది చివరిలో ఏ ఫోటో ఉందో ఆ ఫోటో ఒక 6 ఫొటోస్. ఓకే, 9:16 ఉండాలి. ఓకే, ఇదైతే ఉంది. ఈ ఫోటో లాస్ట్ ఫోటో అయితే కరెక్ట్గా సెట్ చేసుకుందాం. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, మనకైతే ఇలాగైతే వస్తుంది. దీనికి ఒక ఎఫెక్ట్ ఇద్దాం. ఓకే, ఎఫెక్ట్ ఇచ్చి యాడ్ ఎఫెక్ట్కి వెళ్ళి సాచురేషన్ అయితే ఆన్ చేసుకుందాం. ఓకే, సాచురేషన్ అయితే మొత్తం బ్లాక్ అండ్ వైట్లో పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇవైతే ఉన్నాయి కదా. ఇక్కడైతే ఇదేం చేద్దామంటే మనము ఇక్కడ నుంచి మనము ప్లస్ ఐకాన్ చేసుకుందాం. ఓకే, బ్యాక్గ్రౌండ్ లేకుండా చూసుకోండి. మీకు టాప్లో ఏది కావాలనుకుంటారో ఆ ఫోటో అయితే పెట్టేసుకోండి. ఓకే, ఇలాగైతే చిన్నగా చేసుకొని ఇలా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫోటో. ఓకే, ఇదైతే వేరే ఫోటో పెట్టేసుకుందాం. వేరే ఫోటో పెట్టేసుకొని కొద్దిగా చిన్నగా వేసుకొని కొంచెం సైడ్లో ఉండేటట్టు చూసుకుందాం. ఓకే, ఇలా అయితే అన్నీ ఇలా అయితే సెట్ చేసుకోండి. ఓకే, ఇలా సెట్ చేసుకోండి, నేను పెట్టి చూపిస్తాను. ఓకే ఓకే ఇలాగైతే ఉంది. ఇవైతే ఇక్కడ దాకా మీరైతే ఈ బీట్ మార్క్ దగ్గరికి అయితే జరిపేసుకోండి. ఓకే, జరిపేసుకున్న తర్వాత ఇది నేను ఫస్ట్ ఇది చెప్పినా కదా, ఇది ఎఫెక్ట్లోకి వెళ్దాం. ఓకే, ఎఫెక్ట్లోకి వెళ్ళి ఫస్ట్కి వచ్చేద్దాం. ఫస్ట్కి వచ్చేసి మీరు దీనైతే ఇలాగైతే చేసుకోండి. ఒక 500 అట్లా చేసుకోండి. ఓకే, 300 500 చేసుకున్నా సరే. ఓకే, ఇలాగైతే స్లోగా వస్తుంది. ఓకే, ఇలాగైతే ఉంది. సో బ్యాక్ సైడ్ కూడా అలాగే వస్తుంది కాబట్టి బ్యాక్ సైడ్ అలా రాకుండా మనం ఏం చేద్దామంటే ఇదైతే గ్రూప్స్ తీసుకుందాం. ఓకే, ఇవన్నీ ఫస్ట్ అయితే మనము ఇవన్నీ మనం కాపీ చేసుకుందాం. ఓకే, ఈ పిఎన్జీస్ ఏమైతే ఉన్నాయో అవి కాపీ చేసుకుందాం. ఓకే, కాపీ 5 లేయర్స్. తర్వాత ఈ పైనది కూడా చేసుకొని గ్రూప్ చేసుకుందాం. ఓకే, గ్రూప్ చేసుకుంటే ఇప్పుడు ఏమవుతుందంటే వెనక సైడ్ది బాగానే వస్తుంది. ఓకే, ఖాళీ ఈ ఫొటోస్ మాత్రమే పిఎన్జీ మాత్రమే ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడైతే కాపీ చేసుకున్నాం కదా 5 లేయర్స్కి అయితే పేస్ట్ చేసుకోండి. ఓకే,
పేస్ట్ చేసుకొని మీకు ఇది ఇక్కడ దాకా జరిపేసుకోండి. ఓకే, ఇవన్నీ ఇక్కడ దాకా జరిపేసుకోండి చివరి దాకా. ఓకే, చివరి దాకా జరిపేసుకున్న తర్వాత ఇక్కడైతే మీకు ఒక వీడియో అయితే ఇస్తాను. ఓకే, ఫస్ట్ అయితే వచ్చేసి డౌన్లోడ్లోకి వెళ్దాం. డౌన్లోడ్లో ఉంటుంది అది. ఓకే, ఈ వీడియో అయితే ఇక్కడైతే చేసుకున్న తర్వాత దీనికి ఒక ఎఫెక్ట్ ఇద్దాం. ఓకే, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి క్రోమాకి ఆన్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకొని దీంట్లో వైట్ పెట్టేసుకుందాం. ఓకే, వైట్ పెట్టేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ బ్లెండింగ్లోకి వెళ్ళి కింద మాస్క్ ఉంది కదా, మాస్క్ అయితే ఆన్ చేసుకుందాం. ఓకే, ఇలాగైతే రివీల్ అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి మీరు టెంప్లెట్ అనేది యాడ్ చేసుకోండి. టెంప్లెట్ అయితే ఇస్తాను నేను. ఓకే, మీకు ఇష్టం వచ్చిన టెంప్లెట్ అయితే పెట్టుకోవచ్చు. దీన్ని కూడా క్రోమాకి అనేది యాడ్ చేద్దాం. ఓకే, యాడ్ చేసిన తర్వాత మనకైతే స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకున్న తర్వాత దీంట్లో బ్లాక్ పెట్టేసుకుందాం. ఓకే, బ్లాక్ పెట్టేసుకుంటే మనకు థిక్గా కనిపిస్తుంది. ఓకే, ఇలాగైతే వస్తుంది. మీకు ఇంకొంచెం కావాలంటే కొంచెం 2000 అట్లా పెట్టుకోండి. దీనికి ఇంకో ఎఫెక్ట్ ఇద్దాం. ఓకే, సాచురేషన్ అయితే యాడ్ చేద్దాం. సాచురేషన్ యాడ్ చేసిన తర్వాత దీంట్లో ఇదైతే కొంచెం అంటే డార్క్గా వస్తుంది అనమాట. ఓకే, థిక్గా వస్తుంది. ఓకే, టెంప్లెట్ ఇది ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా పెట్టేసుకొని అయితే కట్ చేసుకోండి. ఓకే, కట్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు అయితే మనం అయితే బ్యాక్ వెళ్ళి మనం ప్రాజెక్ట్ అయితే బర్త్డే ప్రాజెక్ట్ అయితే ఉంది కదా, ఈ రెండు కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ నుంచి అయితే పేస్ట్ చేసుకుందాం. ఓకే, ఎక్కడి నుంచి అంటే ఈ బీట్ మార్క్ నుంచి అయితే పేస్ట్ చేసుకుందాం. ఓకే, పేస్ట్ చేసుకుంటే ఇలాగైతే రివీల్ అవుతుంటుంది. ఓకే, చూసుకోండి ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఇవైతే ఇక్కడైతే జరుపుకోండి, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.